మరో 30 రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు, మళ్ళీ జగనన్న కోటేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేద్దామనేసి. ఎవరు ఎన్ని కూటములు కట్టినా ప్రజలు మాత్రం జగనన్న వైపే ఉన్నారు. దానికి నిదర్శన బస్సు యాత్ర మనం చూస్తూ ఉన్నాం. తండాలుగా జనం వస్తూనే ఉంటున్నారు. అసలు ఎండలో కాళ్ళు కాలిపోతున్నా, చర్మం చిట్లిపోతున్నా కూడా జగనన్న బస్సు యాత్రకైతే బ్రహ్మరథం పడుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అసలు నిన్న మనం చూస్తే వర్షంలో కూడా బారులు తీసి జనాలు జగనన్నకి మద్దతు తెలియజేద్దాము, మేము మీకు అండగా ఉంటాము, ఎందుకంటే ఈ 5 ఏళ్ళు ఒక గొప్ప పరిపాలన మాకు ఇచ్చారు అనేసి ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్నకు మద్దతు తెలుపుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అసలు జనరల్గా ప్రతి 5 ఏళ్ళకి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రభుత్వాలకి చిన్న చిన్న వ్యతిరేకతలు గట్టా ఉంటాయి. కానీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లో జగనన్న ప్రభుత్వానికి పాజిటివ్ వేవ్ అలా కనిపిస్తూ ఉంది. ఆ బస్సు యాత్రలో వాళ్ళు తెలియజేస్తున్న మద్దతు బట్టి ఎంత పాజిటివ్ వేవ్ ఉంటుందా ఒక మంచి చేస్తే అనేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలాగే తీసుకుంటే జగనన్న ఒక్కడే స్టార్ క్యాంపెయినర్ కాదు మా ప్రభుత్వానికి. 86% మంది కుటుంబాలు మా ప్రభుత్వానికి ఈరోజు స్టార్ క్యాంపెయినర్స్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వమే మాకు కావాలి, జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని బలంగా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమి, ఇప్పుడు ఏ విధంగా కూటమి కట్టారో అదే కూటమితో 2014 నుంచి 19 మధ్య ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు సరికదా. నెట్ట నిలువుగా ప్రజల్ని, ముఖ్యంగా మహిళలు అయితేనేం, రైతుల్ని, నిరుద్యోగుల్ని, చిన్నపిల్లలతో సహా మోసం చేశాడు. వాళ్ళు ఏం చెప్పారో ఆ రోజు ఏం చేశారో చెప్పి ఎన్నికలకు రావట్లేదు. ఎంతసేపు జగనన్న మీద ఆడిపోసుకోవడం, జగనానికి ఎంత ప్రజాదరణ ఉంది కాబట్టి అలా తిడుతూ ఉండడమే వాళ్ళ సభల్లో కనిపిస్తుంది తప్ప మేము ఇది చేశాము, నెక్స్ట్ ఇది చేస్తామని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేవు. 600కు పైగా హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఆ రోజు ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం చెప్తూ ఉన్నారంటే, సైకిల్ బయట ఉంది, గ్లాస్ ఏం సింక్లో ఉంది, కమలమేమో బురదలో ఉంది, ఫ్యాన్ ఒక్కటే ఇంట్లో ఉంది, జగనన్న మా గుండెల్లో ఉన్నాడనేసి ఘంటాపదంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్లో చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. అలాగే తీసుకుంటే ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, పురంధరేశ్వరి గారు, వీళ్ళు ఎంతసేపు ఏంటంటే కాలకోట విషం చిమ్ముతూ ఉన్న కూటమి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది. అసలు ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అనేసి అప్పుడు ఏదో పేరు పెట్టారు, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే నారా డిజాస్టర్ ఎలియన్స్ అని అంటూ ఉన్నారు ప్రజలు. నారా డిస్ట్రక్టివ్ ఎలియన్స్ అనేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటూ ఉన్నారు. అంత ఘోరంగా తయారైపోయింది ఈ రాష్ట్రంలో ఉన్న ఈ ఎలియన్స్ అనేది. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు, అతనంట అగ్ని అంట, పవన్ కళ్యాణ్ గారేమో వాయువు అంట. మీరిద్దరూ అగ్ని వాయువు అయితే జగనన్న తుఫాన్. ఒక్క తుఫాన్లో వచ్చే భారీ వర్షానికి ఈ అగ్ని వాయువు ఆరిపోవడం ఖాయం. 2024 మే 13న జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా అదే జరగబోతూ ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మీరు అగ్ని, ఎలాంటి అగ్ని? గత 14 ఏళ్ళ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాల్ని బుగ్గి చేసిన అగ్ని మీరు, అంతే తప్ప ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే అగ్ని మీరు కాదు చంద్రబాబు నాయుడు గారు అని తెలుసుకోవాల్సిందిగా మీకు చెప్తూ ఉన్నాను. అలాగే వీళ్ళు వాళ్ళ కూటమి మీటింగ్స్ మనం చూస్తూ ఉన్నాం. ఏంటి, ఒకరి జెండాలేమో ఒకరు పట్టుకుంటూ ఉన్నారు, ఒకరి కండువాలు ఇంకోరు వేస్తూ, అంటే గుంపులుగా ఎలా ఉంది అంటే అప్పుడు ఆలీబాబా అరడజన్ దొంగలు మనం చూసేవాళ్ళం. ఈరోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు 600 హామీల దొంగలందరూ కలిపి ఈ మీటింగ్స్ పెడుతున్నట్టుగా మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ కూటమిలో ఉండే వ్యక్తులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు గతంలో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారు? మేము ఈరోజు చెప్పుకోవడానికి 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్లో వివిధ పథకాల ద్వారా వేశాము. ఇవన్నీ మా దగ్గర లిస్టు కూడా విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు ఏం చేశారు చెప్పుకోవడానికి అలాంటి ఒక పథకమైనా ఉందా? ఎంత ఖర్చు పెట్టారు, లేదా రానున్న రోజుల్లో ఏం చేస్తారు అది చెప్పుకొని ప్రజల దగ్గరికి వెళ్ళండి తప్ప ఇలాంటి కూటములు ఎన్ని కట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టడానికి ట్రై చేసినా ప్రజలు నమ్మరు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీది క్రెడిబిలిటీ లేని పార్టీలు, క్రెడిబిలిటీ లేని కూటమి మీది. క్రెడిబిలిటీ కేర్ ఆఫ్ అడ్రస్ మా జగనన్న ప్రభుత్వం.
జగనన్న ఎంత క్రెడిబిలిటీ క్యార్ ఆఫ్ అడ్రస్ అయిన జగనన్నని మీరు విమర్శిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అలాగే అందువల్లనే మీ సభలన్నీ కూడా ఫ్లాప్ అవుతూ ఉన్నాయి, మీ కూటమి కూడా ఫ్లాప్ అయింది. మీరు ఏ హామీలు ఇచ్చినా కూడా అవన్నీ అమలు కావు అనేసి ప్రజలు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఖచ్చితంగా రానున్న ఎన్నిక ఇప్పుడు మే 13th జరుగుతున్న ఎన్నికల్లో మీ కూటమి ఖచ్చితంగా ఫ్లాప్ అవబోతూ ఉంది. అలాగే మీ పార్టీ మూసుకోవడం ఖాయమని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా డైలాగ్స్ మీటింగ్స్లో చెప్తూ ఉన్నారు. ఏంటి, తాడేపల్లి కోట బద్దలవ్వాలి, బద్దలు కొడతాను అనేసి. బద్దలవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే చెప్తున్నా, బద్దలవ్వాల్సింది తాడేపల్లి కాదు, ఉండవల్లిలో మీరు కబ్జా చేసిన కరకట్ట ఉంది కదా, అది బద్దలవ్వబోతూ ఉంది. ఎందుకంటే తాడేపల్లిని టచ్ చేయడం చంద్రబాబు నాయుడు గారికి కాదు కదా, కూటమిలో ఉన్న ఏ ఒక్కరికి కూడా సాధ్యం కాదు అని తెలియజేస్తూ ఉన్నాను. అసలు 2019 ఎన్నికల్లో ఆ కబ్జా కరకట్ట వెనుకున్న కృష్ణానదిలో మీరు మునిగితే హైదరాబాద్లో తేలేరు. ఇప్పుడు 2024లో జరిగే ఎన్నికల్లో రిజల్ట్ వచ్చాక మీరు ఆ కృష్ణానదిలో మునిగితే ఈసారి సింగపూరో లేదంటే ఏ మలేషియాలోనో ఎక్కడో తేలుతారని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అతను తీరు ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే, అతను అంటారు జగనన్న ప్రవేశపెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానంటారు, సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తానంటారు, పెన్షన్స్ కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తానని చెప్తున్నారు, పెన్షన్స్ పెంచుతానంటున్నారు. మరి ఇవన్నీ కూడా జగనన్న గత 5 ఏళ్ళు చేస్తూ ఉన్నారు కదా. అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమంటూ ఉన్నారంటే, మరి ఇవన్నీ ఆల్రెడీ అమలవుతుంటే మీరు కొత్తగా చేసేది ఏముంది, మరి మీ అవసరం మాకేంటి అని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారినైనా కూటమినైనా చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. జనరల్గా మన పెద్దోళ్ళు ఒక సామెత చెప్తూ ఉంటారు, శ్మశానంలో ముగ్గు ఉండదు, తెలుగుదేశం పార్టీకి సిగ్గు ఉండదు అనేసి. దానికి ఉదాహరణ ఒకటే చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్స్ తీసుకోండి. వాలంటీర్స్ గురించి ఏమన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు? ఆ వ్యవస్థ జగనన్న ప్రవేశపెట్టినప్పుడు మీరు ఏమన్నారు? వాలంటీర్ వ్యవస్థ మూటలు మోసేవాళ్ళు, సంచులు మోసేవాళ్ళు, మగవాళ్ళ ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడుతూ ఉన్నారు, వాళ్ళు దొంగలు, ఏది గంజాయి వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళు గంజాయి వ్యాపారులు, ఇలాగా వాళ్ళ మీద అబాండాలు వేశారు. మీ పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమన్నారు? ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్స్, ఉమెన్ అంటే మహిళల అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద దుమ్మెత్తిపోశారు. ఈరోజు ఇదే మనుషులు ఏమని చెప్తూ ఉన్నారు? వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, 10,000 రూపాయల జీతం పెంచుతాము అనేసి. అంటే పాతవి మీరు ఇచ్చిన స్పీచ్లు అన్న కామెంట్స్ చూసుకోరా? ఏది పడితే అది మాట్లాడిస్తే ప్రజలు వినేస్తారు, నమ్మేస్తారని మీరు అలా ఎలా అనేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అలాగే సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తాము అంటున్నారు. ఇదే సచివాలయ వ్యవస్థ జగనన్న ప్రవేశపెట్టినప్పుడు మీరు ఏమన్నారు? సచివాలయ వ్యవస్థ ఉద్యోగాలు అవి ఏం ఉద్యోగాలు అన్నారు. సచివాలయ వ్యవస్థట రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికి పెట్టారు జగనన్న అనేసి ఆ రోజు మీరు అన్నారు, అవునా కాదా? అలాగే తీసుకుంటే సచివాలయ వ్యవస్థ ఎందుకు, దీనివల్ల ప్రజాధనం వృధా అయిపోతుందని మీ మనుషుల ద్వారా మీరేమో కోర్టులకు వెళ్ళారు. అలాంటి మీరు ఈ విధంగా మళ్ళీ సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తాను, ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి, సచివాలయ వ్యవస్థ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, ప్రజలందరూ మెచ్చుకుంటూ ఉన్నారు ఈ సచివాలయ వ్యవస్థ, కాబట్టి దీనికి పాజిటివ్గా మనం మాట్లాడదాము, ప్రజలు పాతవన్నీ మర్చిపోతారు అనుకోవడం మీ భ్రమ. మీరు గజనీలు అవ్వచ్చు కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గజనీలు కాదు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. కానీ మీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఈ వ్యవస్థలన్నీ ఒకప్పుడు వద్దు అని చెప్పిన వ్యక్తి ఈరోజు మీరు అదే నేను చేస్తానని చెప్తున్నారంటే జగనన్న ఎంత విజనరీయో ఒక ప్రతిపక్ష నేతగా మీరు ఒప్పుకున్నట్టుగా ఆ విషయంలో మీకు థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే జగనన్న నిజంగా అంత గొప్ప విజనరీ. అతను ఒక వ్యవస్థ ప్రవేశపెట్టారు అంటే అది దూరదృష్టితో ఆలోచించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఉపయోగపడుతుంది అని భావించే జగనన్న ఎప్పుడైనా ఏ వ్యవస్థ అయినా ఏ పథకమైనా ప్రవేశపెడతారు. ఈరోజు ప్రవేశపెట్టిన ప్రతి వ్యవస్థ లేదా ప్రవేశపెట్టిన ప్రతి పథకం కూడా రానున్న భావితరాలకి ఎంతగానో ఉపయోగపడేట్టుగా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక చక్కని పరిపాలన జగనన్న ఈరోజు అందిస్తూ ఉన్నారు.